హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ఆయన బృందం వసూలు చేసిన ముడుపుల సొత్తును నాటి సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీపీ కృష్ణమోహన్ రెడ్డి తీసుకువెళ్లేవారని సిట్ దర్యాప్తులో తేలింది. దీనికోసం వీరిద్దరూ కూడా హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డితో తరచూ సమావేశమయ్యేవారని వెల్లడైంది. ఈ భేటీల్లోనే కీలకమైన సందేశాలను రాజ్ కసిరెడ్డికి చేరవేయడంతో పాటు తమ కుట్ర సరిగా అమలవుతోందా లేదా అనేది చర్చించేవారని నిర్ధారణ అయింది. శ్రీవారి దర్శనానికి నిత్యం భారీగా తరలివచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలు వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. మన ప్రభుత్వంలా కేవలం పింఛన్ల కోసమే ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో మంత్రి శ్రీధర్ బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం కొట్టేసింది. ఈ ప్రాజెక్టులో భూములు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పోరాటం చేశారు. దీనిపై 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతో పాటు మరో 9 మందిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి శనివారం కార్యక్రమ షెడ్యూల్తో పాటు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31 నాటికి పాఠశాలల మరమ్మతులు పూర్తి చేయాలని, విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానున్న జూన్ 12న పాఠశాలను అలంకరించాలని సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న దుష్ప్రచారం ప్రతిపక్షాల కుట్ర అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరులో పీసీసీ కార్యవర్గం సైతం ఖరారవుతుందన్నారు. భారత్ పాక్ యుద్ధంతో సాధించిందేంటో, కోల్పోయిందేంటో కేంద్రం స్పష్టం చేయలేకపోయిందని విమర్శించారు. పిఎస్ఎల్వి C-61 ప్రయోగం అసంపూర్తిగా ముగిసింది. ఈ రోజు ఉదయం 5:59 ఇస్రో పిఎస్ఎల్వి C-61ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. పూర్తి విదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన EOS-9 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్షలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మొదటి 2 దశలు విజయవంతంగా పూర్తి చేసిన పిఎస్ఎల్వి C-61 చివరి దశలో సాంకేతిక సమస్య ఏర్పడింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన DGMO చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. 10వ తేదీ DGMO చర్చల్లో నిర్ణయానికి కాలపరిమితి లేదని వివరించారు. ఈ రోజుతో కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని IMD తెలిపింది. AI సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ AI తో భాగస్వామ్యం ద్వారా ఆల్ మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని ఆల్ అహ్సా ప్రావిన్స్ లో ఇది ఏర్పాటైంది. రోగులతో తొలుత సంభాషించి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి వైద్యులను తప్పించడం దీని ఉద్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.